శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. రేపు ఎంతో పరమ పవిత్రమైనటువంటి రోజండి. అదే మాఘశుద్ధ పౌర్ణమి. మాఘశుద్ధ పౌర్ణమిని మహామాఘి అని కూడా పిలుస్తూ ఉంటారండి. మన పెద్దవారు చెప్తూ ఉంటారు, పౌర్ణమికి అమావాస్యకి సముద్ర స్నానాలు చేయకూడదు, సముద్రం దగ్గరికి వెళ్ళకూడదు అని. కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి తిథుల్లోనూ, కొన్ని ప్రత్యేకమైనటువంటి నెలల్లోనూ సముద్ర స్నానం చాలా మంచి ఉత్తమమైన ఫలితాన్ని ఇస్తుందండి. అలా ఎంతో విశేషమైనటువంటి ఫలితం ఇచ్చేటువంటి రోజే రేపు మాఘశుద్ధ పౌర్ణమి. ఈ మాఘశుద్ధ పౌర్ణమికి ఎవరైతే సముద్ర స్నానం చేయగలుగుతారో, ఎవరైతే సముద్ర స్నానం చేస్తారో వాళ్ళకి ఎంతో ఉత్తమమైనటువంటి ఫలితాన్ని వస్తుందని మన పెద్దవాళ్ళు మనకు చెప్తున్నారు. అంతేకాకుండా ఈ మాఘశుద్ధ పౌర్ణమికి మరొక ప్రత్యేకత కూడా ఉందండి. సాక్షాత్తు లలితాదేవి ఆవిర్భవించినటువంటి రోజు రేపు మాఘశుద్ధ పౌర్ణమి. అందువల్ల మీరందరూ కూడా ఈ మాఘశుద్ధ పౌర్ణమిని సద్వినియోగం చేసుకుని లలితా సహస్రనామ పారాయణని చేసి అందరూ తరించి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలని పొందుతారని